హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో పాటు అయితే ఒక గెస్ట్ ఉన్నారు. విరూపాక్ష, సలార్ అలానే RRR సినిమాస్లో మంచి పర్ఫార్మర్గా యాక్ట్ చేస్తూ ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు సంపాదించుకున్నారు. అండ్ ఈసారి కాంతారాలో సీక్వెల్గా రాబోతున్నటువంటి ఈ ఫిల్మ్లో కూడా చాలా మంచి రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఆయన ఎవరో కారు విజయ్ కుమార్ గారు. సో ఆయనతో కాంతారా ఫిలిం గురించి బోల్డ్ అని కబుర్లు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు బాగున్నారా? యా, చాలా బాగున్నాం. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. సో ఎలా స్టార్ట్ అయింది మీకు ఈ జర్నీ? ఇండస్ట్రీ ఎలా అయింది మీకు? అంటే ఫస్ట్ ఇంట్లో నేను ఐ డాక్టర్ దగ్గర పనిచేస్తాను. యాక్చువల్లీ మాది నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. అప్పుడు కొంచెం ఏదో ఫోటోలు దిగేవాడిని. దిగుతుంటే బాగున్నాయి అబ్బా అని అనుకునేవాళ్ళు. అప్పుడు తేజ గారికి అప్పుడు జయం ఉంది కదా సినిమా, ఆ సినిమాకి నేను ఫోటోలు పంపించాను. అప్పటి నుంచి బాగున్నాయి కదా, ట్రై చేయొచ్చు కదా అనే ఫీలింగ్ ఉండేది. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి మాకు హైదరాబాద్లో జాబ్ ఐ డాక్టర్గా వర్క్ చేస్తున్నా, జాబ్ చేయడానికి వెళ్తాను అమ్మా అని చెప్పి సరే అనుకున్నారు. వాళ్ళకి తెలియదు ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నా అని చెప్పి. బట్ ఇంకా అలా హైదరాబాద్కి అనుకోకుండా వచ్చాను అనమాట. వచ్చి ఇంకా చాలా కష్టాలు పడ్డా. వచ్చాక ఒక హోమియోపతి స్టోర్స్ ఉండేది మనకు తెలిసినలో, వాళ్ళు కొంచెం షెల్టర్ ఇచ్చారనమాట. ఇస్తే అలా అలా ఉండిపోయాను. అలాగా అనుకోకుండా వాళ్ళే అనమాట ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయ్యాక మన జర్నలిస్ట్లో ఆఫీస్ తీశారు. నా మనసుకి ఏమైంది, నా ఫస్ట్ మూవీ అనమాట. దాంట్లో ఆఫీస్ బాయ్గా చేశానమాట. చేస్తే అక్కడ ఆఫీస్ బాయ్గా ఒక 30 మందికి వంట నేను పప్పు, రసము, ఫ్రై అన్ని చేసేవాను అనమాట. అసలు గ్యాస్ వెలిగించడం కూడా రాదు నాకు. అలాంటిది వంటలన్నీ నేర్చేసుకున్నా ఆ దెబ్బతో. అప్పుడు ఫస్ట్ టైం నాకు నా మనసుకి ఏమని ఆలి కాంబినేషన్లో చేశాను ఒక కాంబినేషన్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చేయలేకపోయాను, తెలియదు కదా నాకు కెమెరా అనేది తెలియదు. ఇప్పుడు 2006లో అనమాట. అంటే ఏమి లైక్ ముందే ఏం చూసుకోలేదా? డైరెక్ట్ కెమెరాని ఫేస్ చేయడం జరిగింది? డైరెక్ట్ ఫేస్ చేయండి. అప్పుడు చిన్న డైలాగ్ ఇచ్చారనమాట, చెప్పలేకపోయాను. ఎవరమ్మా అని ఆలిగారు అడిగారు. సార్ నంద్యాల సార్ అంటే, నంద్యాల మీద రాయలసీమ చెప్పకపోతే ఎట్లా అని చెప్పి 2 టేక్ చేశాను. అంటే డైలాగ్, రండి బాబు రండి, కారు ఎక్కితే వేయి దిగితే వేయి, కుర్ర కారు కోరిక తీర్చే సరికొత్త కారు సరదా కారు అని డైలాగ్ చెప్పేశాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం ఆలిగారితో చేయడం అనుకున్న స్టూడియోలో చాలా హ్యాపీ అనిపించింది. సో ఆలిగారితో చేసిన తర్వాత నుండి మీకు ఫిలిమ్స్ లో ఛాన్సెస్ రావడం జరిగింది. వచ్చాక ఒక మూవీ చేశాం, బ్లాక్ అండ్ వైట్ అనమాట, సింధులో అని, అది చిన్న సింధులో. దాని తర్వాత బ్రేక్ ఇచ్చాను అనమాట. అప్పుడు జాబ్ చేసేవాడిని, వైజయంతి మూవీస్లో వర్క్ చేశాను. స్వప్న దత్ గారి దగ్గర, వాళ్ళ డాక్టర్ దగ్గర చేశాను అనమాట. లోకల్ టీవీ అని ఉండేది. అలా అలా ఒక 7 years చేశాను అనమాట. ఇంకా అయినా కూడా మనకి వచ్చింది మనం యాక్టింగ్ రా భయ్ అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర నేను మానేసి ఇంకా ఫీల్డ్లోకి ఎంటర్ అనమాట. ఓన్లీ యాక్టింగ్. జాబ్ వదిలిపెట్టి ఓన్లీ యాక్టింగ్. అప్పుడు కరెక్ట్గా 2012 అనుకుంటా. అప్పుడు మోడీ గారు సంథింగ్ డబ్బులు బంద్ అయిపోయింది. ఆ టైంలో బంద్ చేస్తే అప్పుడు జాబ్స్ లేవు, ఏమీ లేదు, మనకి ఏమి లేదు. అప్పుడు సెట్ వర్క్ కూడా చేశాను. ఇంకా అంటే మనం ఏం చేయలేం కదా, మనకి వేరే జాబ్ మానేసాక నీతోనే డ్యాన్స్ షో అని ఉండేది జాన్ మాస్టర్ది. ఆ టైంలో సెట్ వర్క్ మొత్తం నేనే మెయింటెనెన్స్ అనమాట. ఏది ఉందో నన్నే పిలుస్తారు. ఆ వర్క్ కూడా చేశాను అనమాట. ఇంకేదో ఒకటి సపోర్టింగ్ కావాలని చెప్పి చాలా కష్టపడ్డా. ఇప్పుడు ఓన్లీ యాక్టింగే, ఇంకా ఓన్లీ జాబ్ అనేది లేదు ఇంకా. సో ఇండస్ట్రీకి వద్దామని, ఒక యాక్టర్ అవుదామని వచ్చారా మీరు హైదరాబాద్కి? అంటే ఏదో తెలియదు, ఒక ఫొటోస్ బాగున్నాయి, ఏదో యాక్టింగ్ చేయాలి అన్న ఫీల్ అయితే పడింది. యాక్టర్ అవుదామని వచ్చాను. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తారు? దగ్గర నేను ఒక 70 దాకా చేశానండి మూవీస్. ఎక్కువ ఫైట్స్ అయితే ఎక్కువ చేశాను. ఫైట్స్ ఒక 30 movies దాకా, చాలా మూవీస్ రిలీజ్ అయిపోయినాయి. ఇంకా అనుకోకుండా ఇట్లా మన ఆ చిరంజీవి గారితో చేయడము, స్క్రీన్ ఆచార్య మూవీలో పదగట్టం, అసలు చిరంజీవి గారు పక్కనే ఉండి చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మనం దూరం ఉండి చూడాలనుకుంటా, అలాంటిది నేను దగ్గరుండి మన గాలి అనేది వచ్చేసింది పక్కకి. అసలు గ్రేట్. చిరంజీవి గారి పక్కన ఆచార్య
చేయడం. అలాగే త్రిబుల్ విరూపాక్ష, మన పొన్నియిన్ సెల్వన్ గాని చేశాను. పొన్నియిన్ సెల్వన్ మన ఓకే. ఒక కాగడ ఆర్పి షార్ట్ అంతా పడ్డాను. సో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి తలా ఫిలిం లో కూడా యాక్ట్ చేశారు. సో ఈ అన్ని ఫిలిమ్స్ లో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, లైక్ ఎలా ఫీల్ అవుతారు మీరు? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే తల మూవీలో మంచి షార్ట్స్ పడ్డాయండి. అలా బాబు అదే ఆ అదొక షార్ట్ కాకుండా నేను మందు తాగి రియాక్షన్ మొత్తం బ్లాక్ పెయింట్ అండి, అసలు కాళ్ళకు కూడా చెప్పులు లేవు, ముళ్ళులోనే పరిగెత్తా అనమాట. అమ్మ రాజశేఖర్ షాక్ అయ్యారు, రే పోయి చాలా బాగా చేశారు అని చెప్పి, గ్రేట్ అనిపించింది. చాలా అమ్మ రాజశేఖర్ అయితే సామాన్యంగా ఒప్పుకోరు మంచిగా చేశారని చెప్పి, అసలు చాలా బాగా చేశారు మీ టీం అంతా అని చెప్పి చాలా బాగా వచ్చింది. రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. మన ఎస్తేర్ గారు చేశారు ఒక కోడి గురించి, చాలా మూవీ కూడా చాలా బాగా వచ్చింది అది. సో ఆ ఫిలిం లో అమ్మ రాజశేఖర్ గారి బాబుని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి, బాబు కూడా కొత్త, అలాంటిది ఫైట్స్ బాగా, అది తన డెబ్యూ కదా. అయ్యా ఫైట్స్ బాగా చేశారు, యాక్షన్ చేశారు, చాలా బాగుంది. మంచి మంచి యాక్టర్ అవుతారు వాళ్ళ అబ్బాయి కంపల్సరీ. సో మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అని అయితే విన్నాము. సో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారితో మీరైతే స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఆన్ సెట్స్ లో ఎలా ఉండేవారు చిరంజీవి గారు? ఆల్రెడీ మన బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూలో, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు చిరంజీవి గారు, డైరెక్టర్కి అసిస్టెంట్ డైరెక్టర్కి దగ్గర ఉండాలని చెప్తారు కంపల్సరీ. ఎందుకంటే పోయి క్యారవాన్ ఎక్కడో దూరం ఉంటుంది, దూరం ఉండి ప్రతిదానికి క్యారవాన్లో కూర్చుంటా ఉంటారు, అలా ఉండకుండా దగ్గర ఉండండి అని చెప్పారు. అది ఆయన చెప్పినట్టే మేము కళ్ళారా చూసాం. చిరంజీవి గారు టెంట్ పక్కన పెట్టుకుంటాడు, షార్ట్ ఇక్కడ ఉంటుంది, అక్కడే కూర్చుంటాడు. అసలు ఆ డెడికేషన్ అనేది చిరంజీవి గారికి హ్యాట్సప్. చాలా డెడికేషన్, పిలవంగానే షార్ట్ లేక వస్తారు, ఏదన్నా లైటింగ్ ఏదన్నా అతనే సెట్ చేసుకుంటారు. చిరంజీవి చూడు లైటింగ్ ఏదో తేడా ఉందని చెప్పి, అంత ఎక్స్పీరియన్స్ అన్న ప్రతిదీ. ఇప్పుడు చిరంజీవి డైలాగులు మంచిగా చెప్తారని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఆన్ సెట్లో ప్రతి షాట్ కూడా నాకు ఫ్రెష్ అనే ఫీలింగ్తోనే వస్తారు. నేను ఎన్నో సినిమాలు చేశాను, నాకు వచ్చు డైలాగ్ అట్లా కాదు, ప్రతిదీ కొత్తగా చేస్తారు చిరంజీవి గారే. అది దగ్గర ఉండి చూసాము, చాలా బాగా అనిపించింది. ఓకే, మీరు మాట్లాడారా చిరంజీవి గారు? లేదండి, ఏదో చూసినప్పుడు నమస్తే అని చెప్పాడు, ఆ దూరం చైకా. ఎలా రిసీవ్ చేసుకునేవారు? చాలా బాగా రిసీవ్, ఎలా ఉన్నారు బాగున్నారు అని చెప్పి. మేము దగ్గరనే ఉంటాం, పాదగట్టం కూడా చిరంజీవి గారు ఉంటాం, మేము చిరంజీవి గారు పక్కనే ఉంటారు, పక్కనే ఉంటాము. చూడంగా నమస్తే చెప్తే స్మైల్ ఇస్తారు, అన్ని చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మన ప్రభాస్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు సలార్ లో, అండ్ ఆ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? ఆపర్చునిటీ ఆడిషన్ వెళ్ళామండి, మన ఇక్కడే బావచ్చి దగ్గర ఆఫీస్, సలార్ ఆఫీస్. ఆడిషన్కి వెళ్ళాము. ఆడిషన్కి వెళ్తే సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశాక యాక్చువల్లీ మాది ఒక షార్ట్ అయితే చేసాము, శృతి హాసన్ది బస్సు చేసింగ్ది షార్ట్ చేసాము. అది సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వకపోతే చేసాం, అరే మిస్ అయిపోయింది, అలా షార్ట్ కూడా రిజిస్టర్ అవ్వలేదని చెప్పి పక్కకి వెళ్ళాను. మళ్ళా వారం తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా సలార్లో ఉందంటే. ఆల్రెడీ చేశాం కదా సార్, అది రిజిస్టర్ అయ్యారా అన్నారు. లేదండి. సరే వచ్చండి, ఒక సైకో ఉంది అని చెప్పి అన్నారు. కట్ చేస్తే లొకేషన్కి వెళ్ళాక డమ్మురుకం గెటప్ వేశారు ప్రశాంత్ నీల్ గారు. మేము 4 మెంబర్స్ ఉంటాము. 3 hours టైం పట్టింది మా గెటప్స్ చేయటానికి, పర్ఫెక్ట్ రావడానికి. ఓపికతో ప్రతి గెటప్ వెళ్ళి మన ప్రశాంత్ నీల్ గారికి దగ్గరుండి చూపిస్తే ఇది కాదు ఇట్లా కాదని చెక్ చేసి 3 hours పట్టింది. ఫైనల్గా అసలు సెట్ అయిపోయింది. మా కట్అవుట్కి ప్రశాంత్ నీల్ గారు మా పొట్టేలు హైట్ ఎక్కువ లేకుండా మమ్మల్ని సెలెక్ట్ చేశారని అనుకున్నాం. కట్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఆ మెయిన్ ఇంటర్వెల్ తర్వాత మా సీనే చాలా హైలైట్ అనిపించింది. ఆ పాపని రెడీ చేయడం, డమురుకొని ఇలా కొట్టుకుంటూ రావడం, కొన్ని షార్ట్స్ కూడా క్లోజ్ లో అలా రావడం చాలా బాగా అనిపించింది. ఓకే, సో ప్రభాస్ గారు ఎలా ఉంటారు ఆన్ సెట్స్ అండ్ ఆఫ్ సెట్స్? డార్లింగ్ ఎప్పుడు సైలెంట్గా ఆయన పని, ఆయన సైలెంట్గా పక్కన చైర్ వేసుకొని ప్రశాంతంగా ఆయన షాట్ ఉన్నప్పుడు వస్తారు, అలా ఉండిపోతాడు అంతే. సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్తో అలా ఫన్నీగా మాట్లాడుకుంటా ఉంటారు. ఆ కట్అవుట్ చూస్తుంటే ఇంత ఉంటారు. ఓకే, ఇంకా ఏం ఫన్ జరిగేది సలార్ షూట్ టైంలో? లైక్ ఎవరికి తెలియని ఇది ఏదైనా ఉంటుంది కదా, అలా ఒకటి రివీల్ చేయండి.
అంటే ఏదైనా అంటే ప్రశాంత్ నీల్ గారు అనమాట. చాలా ఫన్నీగా ఉంటారు. ఏడీలను భయంకరంగా ఆడుకుంటాడు. ఏడీలను అయితే మంచి టైం పాస్ వాళ్ళ టాస్క్ ఉంటుంది, ఏదో కాయిన్స్ ఇస్తారు, ఆ టాస్క్ ఆడుతూ ఉంటారు అనమాట. ఆ గేమ్స్ అనమాట. అంటే ఏడీలకి పని ఒత్తిడి తెలియకుండా లోపల అనేది అలా టాస్క్ ఇచ్చి ఆడుతూ ఉంటారు అనమాట. చాలా ఫన్ జనరేట్ చేస్తారు. అసలు షార్ట్లో కూడా చాలా కామెడీ చేస్తారు. పని కూడా అలాగే ఆ షటిల్ ఆడతారు. ఏదన్నా చిన్న బాబు ఉంటాడు ఆ సల్లర్లో బాబుతో క్రికెట్ ఆడతాడు. చాలా ఫన్ జనరేట్, చాలా బాగా చేస్తారు అసలు. సో ఓవరాల్ గా మీ సెట్స్ మొత్తం చాలా చిల్లు ఉంటుంది. అలాగే తిడతాడు కూడా తప్పు చేస్తాడు. ఏమైనా స్క్రీన్ ఇలా ఏమైనా షూట్ ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఎలా సీరియస్ అవుతారు? సీరియస్ అంటే డిస్టర్బెన్స్ సామాన్యంగా రాదనుకో, లైక్ తొందరగా కావాలి, ఏదన్నా షార్ట్ అవ్వకపోతే తొందరగా కావాలని అంటా ఉంటారు. ఎప్పుడైనా అరిచారా? అర్చడం కాదు, చిన్న ఫన్ జరిగింది అన్నట్టు. ప్రశాంత్ గారు ఒక విలన్ ఉన్నాడు అందులో అరే ప్రకాష్ అని ఉంటారు ఆ కో డైరెక్టర్ గారు. ఇతను ఒక టేక్ తో చేస్తే నీకు 10,000 ఇస్తారా బాయ్ అంటాడు. ఒకే టేక్ లో చేయాలన్నమాట. సరే చేస్తాడు సార్ అంటే నాకు ఇవ్వాలి 10,000. ఒకవేళ అతను చేశాడంటే నేను 10,000 ఇస్తా అంటాడు. ఖర్చు చేస్తే అతను చేయలేదు, 10 టేక్లేదు, 10,000 పోయినాయి. అంటే ఫన్ అన్నమాట. అలా కామెడీ చేస్తా ఉంటారు ప్రశాంత్. ఓకే, సో ఇప్పుడు కాంతారా సీక్వెల్ అయితే రాబోతుంది. సో అది ఎలా ఉండబోతుంది అండ్ దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కానీ ఇప్పుడే రివీల్ ఇవ్వకూడదు. బట్ ఏంటంటే రిషబ్ శెట్టి గారు మాత్రం హార్డ్ వర్క్ కి చాలా గ్రేట్. అసలు అతనే డైరెక్షన్, అతనే హీరోగా అసలు ఒక వరల్డ్ అండి. కాంతారా చాప్టర్ 1 అంటే ఆల్రెడీ ఇప్పుడు కాంతారా వచ్చింది కదా, యాక్చువల్లీ కాంతారా 2 అది. ఇప్పుడు చేసేది చాప్టర్ 1 అనమాట. వాళ్ళ డాడీ గురించి ఎలా జరిగింది అంటే కల్పితము ఒక వరల్డ్ అండి. ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గ్రేట్ అండి. నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇది చాలా భారీ బడ్జెట్, మన హంబుల్ వాళ్ళ సంబంధించింది. చాలా బాగా వస్తుంది. ఎందుకంటే గెటప్ రివీల్ ఇవ్వకూడదు, స్టోరీ కూడా రివీల్ ఇవ్వకూడదు. కానీ ఆల్రెడీ పేపర్లు వచ్చింది, మొన్న యుద్ధం జరిగింది 500 మందితో ఫైట్ అని చెప్పి ఆల్రెడీ రివీల్ ఇచ్చారు. ఆ ఫైట్ మాత్రం ఒక రేంజ్ అండి, బాహుబలి రేంజ్ లో ఉంటుంది. బాహుబలి వాళ్ళు చేసిన వాళ్ళే ఫైటర్స్ కూడా. చాలా బాగుంది, చాలా హార్డ్ వర్క్ చేశారు. అతను ఫైట్స్ కూడా నేర్చుకున్నారు. చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే. సో ఇప్పుడు కాంతారా సెట్స్ లో రిషబ్ శెట్టి గారు అయితే ఎలా ఉంటారు? రిషబ్ శెట్టి గారు చున్నీకే భయం వేసింది. ఎందుకంటే హెవీ బాడీ, గడ్డము అట్లా మేమేదో సీరియస్గా ఉంటారు అనుకున్నాము. కట్ చేస్తే ఏంటంటే కో ఆర్టిస్టులతో, చిన్న ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు. ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్పి. అసలు సామాన్యంగా హీరోలు ఐ కాంటెంట్ సామాన్యంగా ఇవ్వరు, ఆయన ఇచ్చేస్తారు. ఇట్లా నేనైతే సడన్ గా అట్లా వెళ్తున్నా, ఇట్లా చూసా ఏం మాట్లాడాలో అర్థం కాదన్నమాట. స్మైల్ ఇచ్చా, ఆయన స్మైల్ ఇచ్చారు. అంటే కో ఆర్టిస్టులతో అంత ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే అతను డైరెక్టర్, యాక్టర్ కాబట్టి ప్రతి ఒక్కరు అసలు వచ్చి ఎవరో దగ్గరకు వచ్చి హాయ్ అంటే హాయ్ పలకరిస్తారు. అసలు అవసరం లేదు. దూరం ఉంటాడు, మేము దూరం ఉంటాము, అందులో హెయిర్ ఎక్కువ ఉంది, చూసి హెయిర్ బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తా ఉంటారు. చాలా అందరికి, నాకు కాదు, వేరే పర్సన్ కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్లకి. నేనేమంటే ఓకే వదిలేసి ఉంటాను, వేరే వాళ్ళది ఇంత జుట్టు ఉంటుంది, వాళ్ళ నుండి దూరం నుంచి హెయిర్ బాగుందని చెప్పి సగే చేస్తారు. అవసరం లేదు. ఏంటంటే అందరికి కాంప్లిమెంట్ అసలు గ్రేట్ అనిపిస్తుంది. అసలు రిషబ్ శెట్టి గారు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అందుకు అందరికి కాంప్లిమెంట్ ఇస్తా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు రివీల్ చేస్తారు? నాకు తెలిసి ఇంకొక 40% దాకా ఉందండి. మాది మే వరకు ఉంది ఇంకా షూటింగ్ సీన్స్. ఇంకో మళ్ళీ ఒక ఫైట్ ఉందంట. అదే ఫైట్ చాలా టైం ఉంది, ఎందుకంటే ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ కదా, కానీ 5 months ఉంది ఇంకా.
అప్డేట్ అనేది ఇప్పుడే రాదనుకుంటా, ఇంకా 2 months పడుతుంది, 2 months 3 months. ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ. సో కాంతారాని చూస్తేనే గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ దానికి సీక్వెల్ అంటే నెక్స్ట్ లెవెలే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫిలిం లో మీరు ఒక పార్ట్, సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా గ్రేట్ అనిపించిందండి, ఎందుకంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే అది అంతా వరల్డ్ వైడ్, తెలుగు వాళ్ళు ఉండాలి, హిందీ వాళ్ళు ఉండాలి, బెంగళూరు వాళ్ళు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలని చెప్పి అందరినీ సెలెక్ట్ చేశారు. మా ఫ్రెండ్ చందు అని ఉన్నాడు అనమాట, అతనికి అక్కడ తెలుసు అనమాట కాస్టింగ్ వాళ్ళు. మా కొంతమంది ఒక 15 members చూడని చెప్తే మేము 15 members సెలెక్ట్ అయ్యాము. అక్కడ అతను తీసుకెళ్ళాడు అనమాట. చాలా గ్రేట్ అనిపించింది, ఎందుకంటే కాంతార ఎంతో సెన్సేషనల్గా హిట్ అయిపోయింది. అందులో కొంచెం కనిపించినా చాలా అనిపించింది, కానీ అంతకు మించి కనిపిస్తాము. గ్రేట్ అనిపించింది, అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ప్రతిదీ చెప్తారు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. సో రిషబ్ శెట్టి గారితో మీకు సీన్స్ ఉన్నాయి కదా, ఎలా మీ ఇద్దరి కాంబో ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్, కొంచెం రివీల్ చేయండి. అంటే ఇద్దరంటే క్యారెక్టర్ పెద్దదేం కాదండి, మొత్తం బాగా రిజిస్టర్ అవుతాము కానీ అస్సలు నేను చెప్తున్నానండి, మామూలుగా మనం ఇక్కడైతే మొబైల్ ఉంటుంది పక్కకు పెట్టేస్తాను, అక్కడ మొబైల్ 1 kilometer దూరం ఉన్న అన్లిమానింగ్ వెళ్తాం, మొత్తం ఉంటుంది, సీనరీ చాలా బాగుంటుంది. ఫోటో తీస్తున్నా, అక్కడ బౌన్సర్స్ వచ్చి ఏం తీసాను, వీడియో చెట్టు తీయట్లేదు, ఏం తీసినా లేదు, ఇక్కడ ఏది ఉండకూడదని చెప్పి డిలీట్ చేయించారు. అమ్మో, చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక్క లుక్ కూడా రివీల్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు, మేము నార్మల్ గా ఫోన్స్ పట్టుకుంటామా, లేదు అస్సలు మొబైల్స్ అనే పక్కకి, మేము మొబైల్ అనేది పట్టుకెళ్ళాము. అసలు మా హోటల్ ఇస్తారు చాలా అకామిడేషన్, అక్కడే పెట్టేస్తాం. సాయంత్రం వచ్చినాక మొబైల్ తీసుకుని ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా చూసుకోవడమే, అస్సలు తీసుకెళ్ళాం సెట్లకి. అచ్చా, చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ గా ఫిలిం అయితే. సో ఇప్పుడు కాంతారా 1 లో అయితే మీరు లేరు, బట్ ఈ సీక్వెల్ రాబోతున్నటువంటి సీక్వెల్ లో మీరు ఉన్నారు. ఎలా అయింది అంటే ఆడిషన్ వెళ్ళారా, మీకు కాల్ వచ్చిందా? ఆడిషన్ ఏం కాదు, అదే ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు కదా, అతనికి కాస్టింగ్ అతని పరిచయం అయితే ఇట్లా కావాలంటే మేము అంతా వెళ్ళాం అనమాట. చాలా బాగా చూసుకున్నారు టీం అంతా. వెళ్ళిన తర్వాత మీకు పర్సనల్ గా ఆడిషన్ ఏమని చేస్తారు? ఏం లేదు, డైరెక్ట్ ఏదన్నా సీన్ ఇంపార్టెంట్ ఉంది అనుకోండి, రియాక్షన్ ఇవ్వాలన్నా ఏదన్నా కావాలంటే మమ్మల్ని హైదరాబాద్ అని పిలుస్తారు, ఆన్ సెట్ లో ఉంటాము. ఏమైనా సీన్ ఉన్నప్పుడు మేము ఉంటే యాక్టింగ్ చేసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు సీన్ షూట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎవరైనా తడబడుతూ ఉంటారు కదా, సో రిషబ్ శెట్టి గారితో మీకు ఏదైనా సీన్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మీరు నర్వస్ ఫీల్ అవుతారు కదా, అలాంటి టైంలో ఆయన ఎలా మిమ్మల్ని చేరప్ చేస్తూ ఉంటారు? అలా ఏం లేదండి, అసలు చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మేము దగ్గర ఎందుకంటే మాకు యాక్టింగ్ అనేది ఫైట్ లోనే నేర్చుకున్నాము. ఫైట్ లో అంటే రియాక్షన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. లక్కీగా మాకు గాడ్ రేట్ అనుకుంటా న్యాచురల్ గా వచ్చేసింది, ఆటోమేటిక్ గా రియాక్షన్ అంటేనే ఇంకా ముందుకు వచ్చేస్తాను అనమాట. ఓకే, సో ఈ ఫిలిం గురించి అయితే మీరు ఏమి రివీల్ చేసేలా లేరు. సో మనం ఇప్పుడు RRR దగ్గరికి వెళ్ళిపోదాం. సో RRR ఎలా అయింది అంటే, రాజమౌళి గారు అంత పెద్ద ఫిలిం లో మీరు యాక్ట్ చేశారు, అంత పాన్ ఇండియన్ ఫిలిం, పాన్ ఇండియన్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడమే గ్రేట్ అనుకుంటే రాజమౌళి గారి సినిమా అది కూడా, అదే ఎలా అయింది? అది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్ ఇచ్చారండి. ఆడిషన్ ఇస్తే గ్రూప్ వైజ్ అనమాట, చాలా మంది వచ్చారు, గ్రూప్ వైజ్ గా ఆడిషన్ ఇచ్చాము. ఒక 5 మంది ఉంటారు, రియాక్షన్ ఇవ్వండి అక్కడ చూసేది చెప్పి, అలా రియాక్షన్ ఇచ్చాం. ఆడిషన్ వెళ్ళిపోయింది. లక్కీకి కాల్స్ వచ్చాయన్నమాట. ఆ ఎపిసోడ్ అనమాట, కొమరం భీము సాంగ్ లో 20 days జరిగింది అనమాట. ఎన్టీఆర్ గారు మన రామ్ చరణ్ గారు సాంగ్, అసలు దాంట్లోకి వెళ్ళామంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇక్కడే జరిగింది, మనకి హైదరాబాద్ లోనే జరిగింది సెట్ మొత్తం. అసలు చాలా బాగా అనిపించింది. అసలు 15 days వాళ్ళిద్దరు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు.
అలా యాక్టింగ్ కి కొరడా కొట్టేది, కొట్టంగానే మళ్ళీ వాళ్ళిద్దరు కౌగిలించుకొని అసలు ఎన్టీఆర్ కి కొంచెం చక్లీలు అంటే వాళ్ళు చాలా ఫన్ చేస్తూ ఉండేవాళ్ళంట సెట్స్ లో. రాజమౌళి గారికి ఇన్ని డేస్ షూట్ అని అనుకుంటే అది కాస్త ఎక్స్టెండ్ కూడా అయ్యిందంట. చాలా బాగుంది. టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటుంది సేమ్ అలాగే. ఇంకా ఎలా ఉండేవారు ఆఫ్ సెట్స్? లైక్ సీన్ అయిపోయింది కట్ అనగానే వాళ్ళు నార్మల్ గా ఎలా బిహేవ్ చేస్తారు? ఒక బ్రదర్స్ కూడా ఉండరు అంత క్లోజ్, అంతకు మించి ఉంటారు వాళ్ళిద్దరు క్లోజ్. అసలు బాండింగ్ అక్కడి నుంచే పెరిగింది అనమాట. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా గ్రేట్ అనిపించింది. ఒకరిపైన ఒకరు కంప్లైంట్స్ కూడా చేసుకుంటారంట. అంటే కామెడీగా, అదే కామెడీగానే రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి సిల్లీ రీజన్స్ చెప్తారు. కీరవాణి గారు ఉన్నారు, వాళ్ళ వైఫ్ వల్లి గారు అని అంటారు అన్న మేడం. ఆ మేడం కంప్లైంట్ ఇస్తారు ఎన్టీఆర్, మేడం రామ్ చరణ్ ఏదో చేస్తున్నాను, ఎన్టీఆర్ ఏదో చేస్తున్నారు అని చెప్పి. చాలా ఫన్. అసలు మేమేమన్నా నవ్వుతా ఉంటే నవ్వుద్దని రాజమౌళి గారు చాలా బాగా అనిపించింది. మీరు మాట్లాడేదా వాళ్ళతో? లేదండి, అంతే. నేను గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ అంతే. ఓకే. సో రాజమౌళి గారితో? రాజమౌళి సార్ అంతే గుడ్ మార్నింగ్ అనేది. దాంట్లో నాకు ఒక షార్ట్ పడిందండి ప్రాక్టీస్ లో. అలా 10 days అయిపోయింది. ఒక రిహార్సల్స్కి 1 day వెళ్ళా అనమాట. అందరిని పిలిచారు. కంచె పైకి లేపాలన్నమాట. కంచె పైకి లేపాలి. ఫస్ట్ ఒకరు వెళ్ళారనమాట కంచె పైకి లేపేది. సరిగా రాలేదు. ఇంకొక అతను వచ్చారు, అతను సరిగా రాలేదు. కొంచెం హైట్ నుండి పెడితే ఏమన్నా కంచె లేపి అనేదంటే ఆయన సెట్ అవ్వాలి. సరేని ఒక 250 మంది ఉన్నారు అన్నమాట. నన్ను కూడా ఎన్నికి వెళ్ళమన్నారు రాజమౌళి సార్. ఎన్నికి వెళ్ళమని చెప్తే సరే డిసప్పాయింట్ అందరం ఎన్నికి వెళ్ళాం. ఎన్నికి వెళ్ళాక అరవమన్నారు. అప్పుడు నాకు రాజమౌళి మీరు అనుకోండి, నేను ఇటు పక్కన ఓవర్లాప్ ఉన్నా, ఇలా వచ్చా సార్ ఆపోజిట్ వచ్చా. అరవమంటే కొంచెం నేను సూర్యని ఫాలో అవుతా ఉంటా సింగంలో. గట్టిగా అరవంగానే నువ్వు రా అన్నాడు. ఇట్లా చూసాక అంతా వామ్మో ఎంటికలన్నీ లేచిపోయినాయి. ఇంకా జల్జరిచ్చింది ఒళ్ళు జల్జరిచ్చి నువ్వు రా అని చెప్పి అప్పుడు కంచె 3 సార్లు అలా అలా పట్టుకొని గట్టిగా అరవ అని చెప్పి చేశారు. ఆ షాట్ 3 నెలలకు జరిగింది. 3 నెలలకి 3 నెలలు ఆ స్పాట్ లోనే నేను ఎక్కడ వెళ్ళకుండా ఆడనే ఉండేవాడిని. ఆ షాట్ అయిపోతుందేమో, నన్ను మళ్ళీ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు పెడతారేమో అని చెప్పి ఇంకా అంతా దానికోసం వెయిట్ చేశారన్నమాట. కట్ చేస్తే 3వ నెల వచ్చింది. ఆ షాట్ ఏదో పెడితే ఆ ప్లేస్ లో లేను, అటుపక్క ఉన్నా. ఏం చేయాలబ్బా, ఏం చెప్పలేము, వేరే వాడు ఉన్నాడు. రాజమౌళి గారి అబ్బాయి చూసాను నన్ను, చూసి రమ్మనురా అని చెప్పి నా ప్లేస్ నాకు ఇచ్చారు. అంటే ఆయన చూసుకున్నారు, షూట్ చేసుకున్నారు అనమాట. ఈ లుక్ ఉందని చెప్పి నన్ను పెట్టారు. నాకు చాలరా బాబు అనుకున్నా. షార్ట్ ఉన్నా లేకపోయినా ఆ షార్ట్ పడిందంటే చాలా అనుకున్నా. అలా కంచె పట్టుకొని లేపారు అనమాట. కట్ చేస్తే అది రిజిస్టర్ అవ్వాలి. అంటే మెయిన్ కంచె కదా, కొమరేమేమో లాస్ట్ ఎండింగ్ లో కంచెకే మెయిన్ ఫోకస్ అనమాట. అది కాకుండా ఒకటి పడింది అనమాట. అది ఎక్స్పెక్ట్ చేయలే, ట్రైలర్ లో కూడా పడింది. ఎన్టీఆర్ కొట్టంగానే పడిపోతే జనాలంతా మీదకి వస్తారు కదా, అది రిజిస్టర్ అయింది. చాలా బాగా. సో మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, బట్ మంచి పేరు అయితే వచ్చింది మీకు దానివల్ల. అదొకటి. లొకేషన్ లో అందరు వచ్చి రాజమౌళి సార్ అటు వెళ్ళంగానే అందరు సెకండ్ ఇచ్చేసారు. చాలా గ్రేట్ రియాక్షన్ సెలెక్ట్ చేశారు. అది పక్కన ఉన్నారు కొంతమంది ఉంటారు ఈర్ష్యతో, మాకు చెప్పొచ్చు కదా గట్టిగా అరవమని చెప్పి. గట్టిగా అరవమంటే అందరు అరుస్తారు, తెలియదుగా అట్లా అన్నమాట. సో అలా ఆ సీన్ మీకు జరిగింది. నాకు తెలియదు. సో స్వీట్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని క్యారెక్టర్స్ కి మనల్ని పిలుస్తారు, షూట్ అవుతుంది, తర్వాత పేమెంట్స్ కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు. అలా మీరు పేమెంట్స్ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారా? అంటే మాక్సిమం అంటే నేను ఎక్కువ ఆఫీస్లకి వెళ్ళి ఆడిషన్లు ఇస్తా ఉంటాను. కాస్టింగ్ అంటే వాళ్ళకి ఇప్పుడు 3,000 ఇస్తారు, మనకి 15,000 ఇస్తారు, 2,000 ఇస్తారు. వాళ్ళే కమిషన్తో ఉంటారు కదా. మ్యాక్సిమం ఆడిషన్తో వెళ్తా. కాస్టింగ్లో కొంతమంది ఉన్నారు, చాలా మంచి, గంగాధర్ అని, మస్తాన్ అని, వాళ్ళు మంచి వ్యక్తి. వెళ్ళంగానే ఇచ్చిన అనుకున్న పేమెంట్ అలా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మా ఇటుటోళ్ళకి జెన్యున్గా ఆడిషన్ వెళ్ళి
దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇంతవరకు ఇలాగే ఉన్నాం. ఎందుకంటే కాస్టింగ్ కోచెస్ ప్రతి ఒక్కరు నేను కూడా చేయొచ్చు అట్లా చాలా మంది పుట్టుకొస్తున్నారు అనమాట. ఒక 20 మంది ఉంటే నేను కూడా కాస్టింగ్ కోచ్ అన్నట్టు చాలా మంది అయిపోయారు. నీకు డైరెక్టర్ వాళ్ళు, మేనేజర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ వర్క్ అయిపోయిందంటే 5 గంటలు లేచి ప్రతి ఆర్టిస్ట్కి ఫోన్ చేసి లొకేషన్కి రా, ఈ టైంకి రా అని చెప్పి వాళ్ళకి ఈజీ మెథడ్ అయిపోయింది. కాస్టింగ్ కోచ్ పిలిస్తే 100 మంది రావంటే వచ్చేస్తారు. వీళ్ళకి మేనేజర్లకు ప్రాబ్లం ఏం కాదు అని ఈజీ మెథడ్ ఎంచుకున్నారు. కానీ ఎక్కువ ఇప్పుడు కాస్టింగ్ కోచ్ వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటున్నారు. మా ఎట్టోళ్ళకి అనేది వర్క్ తక్కువైపోయింది మ్యాక్సిమం. ఓకే, సో కాల్స్ ఏమీ రావట్లేదా మీకు ఇప్పుడు? అసలు 100 ఆడిషన్లకి వెళ్తే ఒక విరూపాక్ష, ఒక RRR అండ్ అంతే వచ్చింది. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్నే ఎక్కువ చేసాం మేము. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ త్రూనే ఎక్కువ ఇన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా ఆడిషన్కి వెళ్తే నువ్వు ఎవరి త్రూ అంటారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు, కార్లు ఎవరైనా వెళ్తే కాస్టింగ్ కోచ్ ఇంటికి వెళ్తే మొత్తం ఒక బంగ్లానే ఉంటుంది, ఒక కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మా ఎట్టోళ్ళకి అస్సలు లేదు. అదే ఇండస్ట్రీ వచ్చిన స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు, ఇప్పుడు అంతే ఉన్నారు. ఏం గ్రోతింగ్ లేదు. ఇప్పుడు ఏదన్నా అప్పుడు మంచిది ఉంది, నీకు 5,000 ఇస్తాను, అదేదో మన కంపెనీ ఒక 1,000 తీసుకొని నాకు 4,000 ఇస్తే ఆ కంపెనీ సేవ్ అవుతుంది కదా. వాళ్ళకి కాస్టింగ్ కోచ్ వాళ్ళకి ఒక 3,000 ఇచ్చి వాళ్ళు 10,000 తిని మాకు 15,000 ఇచ్చి వాళ్ళు బాగుపడతారు కానీ మేము బాగుపడం, ఆ కంపెనీ బాగుపడదు. అంతేలేండి. సో ఇప్పుడు పేమెంట్స్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయా, ఇస్తున్నారా ప్రాపర్ గా? 2008 పేమెంట్ ఎంత ఉందో ఇప్పుడు అదే పేమెంట్ ప్రతి ఒక్కరికి 2,000, 3,000 అంతే. అంతకంటే ఎక్కువ 10,000 చెప్తే ఏమి ఇస్తారు, నైట్ ఇంకొకటి వస్తాడు. ఇట్లా అనమాట. ఆప్షన్స్ ఎక్కువ అయిపోయింది. ఏమంటారు, తరాలు రోజులు మారుతున్నాయి కానీ ఆర్టిస్ట్ మారట్లేదు. లైఫ్ అనేది కాస్టింగ్ కోచ్ ప్రతి ఒక్కరు ఈజీ మెథడ్ అయింది. అదేదో ఇప్పుడు ఒక పెద్ద మూవీ ఉంది అనుకోండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒక 4 పెట్టండి, వాళ్ళకి 15,000 శాలరీ ఇచ్చేస్తే వాళ్ళకి పని ఉంటుంది. మా ఇటుతో ఆర్టిస్టులు ఉంటారు ఒక 20 మంది ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి డబ్బులు మిగులుతాయి, మా నుంచి మిగులుతాయి. ఒక 4,000 ఇచ్చినప్పుడు ఒక 1,000 తగ్గించేసి వాళ్ళ శాలరీ ఇస్తే మాకు 3,000 ఇస్తే హ్యాపీ, వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు వచ్చిన కాస్టింగ్ కోచ్ అంతా డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఒక 100 మంది ఒక సినిమా చేసి 200 మంది చూస్తే 500 మనిషి మీద 500 అంటే ఎంత, 100 మంది వేలే. అలా రోజు అట్లా ఒక నెల వేసామంటే సెటిల్డ్ అడు, అలా సెటిల్డ్ అయిపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ప్యాషన్తో ఒక ప్యాషన్ని పెట్టుకొని నంద్యాల నుండి హైదరాబాద్కి వచ్చి అసలు ఏమీ తెలియదు, మీకు జీరో నాలెడ్జ్ ఉన్న టైంలో వచ్చి ఇంత సఫర్ అవుతూ ఇక్కడ ఇండస్ట్రీలో మాత్రం మీరు వస్తూ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ని చేస్తూ ఉన్నారు. ఇన్ని ఫిలిమ్స్ తర్వాత ఒక మంచి గుర్తింపు వచ్చేటటువంటి క్యారెక్టర్స్ని చేస్తున్నారు. స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఏమేమి ఫేస్ చేశారు, ఎలా సఫర్ అయ్యేవారు? సఫర్ అనేది లేదంటే మ్యాక్సిమం ఏంటంటే నాకు అన్ని దేవుడు అంటే డబ్బులు లేకపోయినా ఎట్టొకట కడుపులోకి అన్నం పోయేది. నా మంచితనం ఏమో అనుకుంటా, మా అమ్మ వాళ్ళు చేసిన అదృష్టం ఏమో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంటుంది. ఏంటంటే ఇటుకు వచ్చాక జాబ్ మానేశాక నేను సెట్ వర్క్ కూడా వెళ్ళాను. ఎవరికి తెలియకుండా సెట్ వర్క్ వెళ్ళడం, చేయడము, మాస్క్ కట్టుకొని వెళ్ళడం, లాస్ట్కి పెయింటింగ్ పని కూడా వెళ్ళాను. సీలింగ్ మక్కు కూడా తెలియదు, మక్కు తీయడము అలాంటి ఒక పెద్ద స్టార్ అయ్యాక ఎప్పుడన్నా చేయనాక ఆ ఫొటోస్ మొబైల్ అన్నాయి పెట్టుకొని చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా కాంతారా రిలీజ్ తర్వాత చూపిస్తారు ఇంకా. అవును, ఇప్పుడే కొన్ని ర్యాక్ ఒక మూవీ ఉంది, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినట్టు రిలీజ్ ఉన్నాయి, అవి వస్తే కొంచెం పేరు వస్తాయి, చూడాలి మరి. ఓకే, సో మీరు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. బేసిక్ గా అందరికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళకే ఫలానా హీరోయిన్ ఆర్ హీరోని అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కి ఓకే చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ కి మళ్ళీ చేంజ్ అయిపోతారు, అది ఏదో రీజన్స్ వల్ల. అలా మీరు చేయి జారిపోయిన ఏవైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్ మీకు? అలా నాకైతే చేజారిపోవడం అంటే ప్రేమాభిషేకం క్యాన్సర్ లేదని శివాజీ గారిది వేణుమాధవ్ ఉంది.
అందులో ఆల్రెడీ ఒక సీన్ ఉంది అనమాట, నాకు ఇచ్చారు. ఇస్తే ఆ సీన్ నువ్వు వద్దులే వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పి అన్నారు అనమాట. ప్రిపేర్ అయ్యాను, అప్పుడేం తెలియదు నాకు. ప్రిపేర్ అయ్యా, ఒక రిపోర్టర్ క్యారెక్టర్ అనమాట. మంచి షార్ట్. అవి శివాజీ గారు, వేణుమాధవ్ ఉన్నాడు, వేణుమాధవ్ గారు మంచి యాక్టర్, కామెడియన్ చనిపోయారు. అనుకోకుండా ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టారనమాట. కొంచెం నీళ్ళు వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు విరూపాక్ష ఫిలిం లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఒక మంచి లీడింగ్ క్యారెక్టర్ అయితే చేశారు. అండ్ విరూపాక్షలో మీరు ఎలా ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఆడిషన్ చేశారా, మీకు ఎవరైనా ఫ్రెండ్ ద్వారా? మస్తాన్ అని కాస్టింగ్ అతను చాలా నాకు ఎప్పుడో వైజయంతి మూవీస్ లో వర్క్ చేసినప్పటి నుంచి ఆయన బాగా పరిచయం అనమాట. కాస్టింగ్ అతను రెఫర్ చేశారనమాట. రెఫర్ చేస్తే అట్లా చేసాము. కానీ ఆ టైంలో దగ్గర ఒక 10 days చేసాము. 10 days చేశాక ఒకరోజు అర్లీ మార్నింగ్ షార్ట్ అయిపోయింది షూటింగ్. బైక్ మీద వచ్చేటప్పుడు నిద్రపోయారు. బైక్ మీద అంటే స్కిడ్ అయి పడ్డా, సేఫ్ యాక్సిడెంట్. 10 days నైటే షూట్, 10 days షూట్. నిద్ర వచ్చింది, పడిపోయాయి అనమాట. సేఫ్ యాక్సిడెంట్ తో బండితో అలాగే వెళ్ళా. కానీ అది చేసింటే కొంచెం ఇంకా గ్రోతింగ్, ఇంకా మంచి మంచి షార్ట్స్ పడేది. డిసప్పాయింట్ అయ్యా. అప్పటికి ఏదో కళ్ళు అలా బ్లింక్ చేసి సునీల్ గారు పక్కన ఉండి కొన్ని మంచి షార్ట్స్ పడ్డాయి. సో షూట్ సెట్స్ టైంలో ఎలా ఉండేవారు? సంయుక్త గారు కానివ్వండి, సాయి ధరమ్ తేజ్ గారు కానివ్వండి. సాయి ధరమ్ అంత చిల్. అప్పుడే కొంచెం సార్ రికవర్ అయ్యారు కదా ఆపరేషన్ నుంచి, యాక్సిడెంట్ వల్ల. చాలా కసి మీద చేసేవాడు అసలు. కొంచెం ఇంకా కోలుకోలేదు. బాడీ నేచర్, మైండ్ చాలా కసి మీద చేశారు. చాలా మంది వద్దు సినిమా అన్నారు. లేదు, సాయి ధరమ్ పట్టుదలతో ఆ సినిమా విరూపాక్ష చేశారు. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. సో ఆ ఫిలిం అసలు చూసే వాళ్ళకైతే అదొక సర్ప్రైజింగ్. సంయుక్త గారి క్యారెక్టర్, ఆవిడని అలా క్లైమాక్స్ లో అలా చూస్తామని చెప్పేసి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్స్ షూట్ జరుగుతున్నప్పుడు ఎలా ఉండేది మీకు? అసలు చాలా గ్రేట్ అనిపించింది. అది మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీ చేశారు, చెట్టు అనమాట. చెట్టు దగ్గర బాక్స్ మొత్తం రెడీ చేశారు. రెడీ చేసి మన అజయ్ గారు అఘోరా గెటప్ అది చేశారు. అసలు పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. అలాగే సంయుక్తమే అసలు ఆ బాక్స్ లో నుంచి లేసిన షార్ట్స్ అసలు బీభత్సం. అంటే యాక్చువల్ అయితే సీజ్ వర్క్ చేశారు. పర్ఫార్మ్ కూర్చొని చేయడము అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది. మేము ముందే ఉంటాం, ముందులైనా ఉంటాం, కళ్ళు బ్లింక్ చేసాం. అసలు విజువల్ వండర్. అసలు చాలా బాగా, ఆ డైరెక్టర్ గారు కూడా మేము అంత హిట్ అవుతా అనుకోలేదు యాక్చువల్లీ. చాలా బాగా జరిగింది. ఓకే, సో ఇప్పటి వరకు యాక్ట్ చేసిన హీరోస్ లో మీకు ది బెస్ట్ హీరో ఎవరు? ది బెస్ట్ హీరో అంటే చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్. సో పవన్ కళ్యాణ్ గారి బిగ్ ఫ్యానా మీరు? యా, పక్క బిగ్ ఫ్యాన్. మొత్తం మెగా ఫ్యామిలీకి బిగ్ ఫ్యాన్ లానే ఉన్నారు, అందరూ వాళ్ళ ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాటలో ఏదైనా? ఆయనకి ఒక్క సీట్ వచ్చినా చాలా అనుకున్నాం. అలాంటిది అన్ని సీట్లు వచ్చాయి. మేము అసలు గ్రేట్ అనిపించింది. మేము ఆ టైంలో పిఠాపురంలో నుండి దగ్గర, యానం దగ్గర అనమాట, వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ నాకు కుదరలే షూటింగ్ వల్ల. అసలు గ్రేట్ అనిపించింది. అసలు ఒక్క సీట్ అనుకుంటే డిప్యూటీ సీఎం అయ్యారంటే చాలా గ్రేట్. ఆయన పట్టుదల అనమాట. కోల్పోకుండా మనం ఏదైనా సాధించాలి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ చూసి మనం నేర్చుకోవచ్చు. అసలు గ్రేట్ అనిపించింది. అవును. సో పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందా? చాలా ట్రై చేసాం మూవీస్ లో. మొన్న ఏదో వచ్చిందండి, కానీ ఒకటి చేశానండి. అదేంటంటే హరిహర విరామాల్లో కనిపిస్తానో లేదో తెలియదు, కానీ గుర్రం అక్కడే నేర్చుకున్నా. యాక్చువల్లీ మధ్యాహ్నం వెళ్ళాము. మధ్యాహ్నం ఆడిషన్ తోనో కృషి గారి ఆఫీస్ ఎప్పుడు ఆడిషన్ ఇచ్చింది. ఆడిషన్ ఇస్తే రమ్మన్నారు మేనేజర్ గారు. వెళ్తే మధ్యాహ్నం వెళ్ళాము. గుర్రం ఎక్కాను. ఓకే అన్నాడు, బాగా ఉంది కదా అని పోతుంది. వదిలేస్తే వెళ్ళిపోయింది. అయ్యో, ఇంకా గుర్రం అలాగే పట్టుకున్నా. వేరే వాళ్ళు అంటే పడిపోయేటోళ్ళు, కానీ కొంచెం ధైర్యం చేసుకుని భయంతో అలాగే పట్టుకున్నా.
సెట్ ఇంకా కింద పడిపోయింటే ఇంక అంతే జునుజు దాని కింద పడితే అంతే కదా. సో యా, హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు అయితే మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఎంత స్పెషల్ అది ఆ ఫిలిం కి? నిజంగా చాలా స్పెషల్. ఇద్దరు అమ్మాయిలతో డాన్స్ చేయడం, ఇది కదా కావాల్సింది మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అని చెప్పి చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఆయన వేరే డిఫరెంట్, అంతే దేవుడు అంటారు కానీ నిజంగా అన్నమాట ఒక వ్యసనం. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం అంతే. సో పవన్ కళ్యాణ్ గారి ఫిలిం లో చాలా ఈగర్ గా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న ఫిలిం లో మీరు చిన్నదో పెద్దదో ఒక సీన్ లో అయితే ఉన్నారు. మీరు ఎలా, ఎంత స్పెషల్ గా ఫీల్ అవుతున్నారు? చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అంటే ఆ టైంలో ఈ నైట్ టైం పవన్ కళ్యాణ్ గారు వస్తారో డౌట్ వచ్చింది. రావచ్చు రాకపోవచ్చు అన్నారు, కానీ నిజంగా ఉంది. అది నిజయ్ అగర్వాల్ వచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది చూసినందుకు, గ్రేట్ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూసానంటే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ అయింది. అప్పుడు కొత్తగా హైదరాబాద్కి వచ్చాను అనమాట. అప్పుడు అది చెప్పాలంటే పెద్ద స్టోరీ అనుకోవచ్చు అన్నమాట. అప్పుడు షాపింగ్ మాల్ లో పనిచేస్తుంటే, యాక్చువల్లీ షాపింగ్ మాల్ పనిచేస్తుంటే అతను ఒక మేనేజర్ వచ్చేసారు వైజయంతి మూవీస్ లో. పాసెస్ వచ్చాయి. సరే నేను నాకు వద్దులే మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను చెప్పాను. షాపింగ్ మాల్ బంద్ చేశారు. అలా వెళ్ళాం అనమాట. వెళ్తే హైటెక్స్ ఉంది కదా, దాంట్లో మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ అయితే అప్పుడు పాసులు ఉండాలి కదా, పంపించలేదు. తర్వాత లారీ ఎక్కాము, వెనకాల నుంచి సినిమాలో చూపిస్తుంటారు పాల వ్యాన్ మధ్య, అలా వెళ్ళాము. వెళ్తే అక్కడ నుంచి దింపేశారు. దింపేస్తే మళ్ళీ గోడ చుట్టం పడింది, గోడ దుంకి లోపలికి వెళ్ళాము. వెళ్ళేటాళ్ళకల్లా పవన్ కళ్యాణ్ గారు అలా నిలబడ్డారు. చుట్టూ బాగుంది చూస్తున్నారు. పవన్ న్యాచురల్ గా నార్మల్ ఫార్మల్ చేసుకుని అలా ఉన్నారు. అప్పుడు రామ్ చరణ్ అయితే అక్కడ అల్లు అర్జున్ వాళ్ళంతా ఉండి మంచి పెళ్లి సందడి అడవాడిలో ఉండేవాడు. చాలా బాగా అనిపించింది అప్పుడు. అనుకోకుండా మెగా ఫ్యామిలీలో అందరూ చాలా ఉమ్మడి కుటుంబంగా బాగుంటారు కదా, అలా వాళ్ళందరినీ ఒక్క దగ్గర చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడు చిన్న వయసు, అప్పుడే మన చిరంజీవి ఫ్యాన్ అంతా అనమాట. అదొకటి వాళ్ళందరినీ చూసి చాలా బాగా అనిపించింది. దూరం నుంచి ఆ పెళ్లి, కానీ అల్లు అర్జున్ బాగా సందడి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు పెళ్లి అంటే. అల్లు అర్జున్ చాలా బాగా ఎంజాయ్ చేయించారు వాళ్ళందరి పెళ్లి. అలా దొంగతనంగా పెళ్లి చూసేసి వచ్చాం అన్నమాట. సో మెమొరబుల్ గా ఉండిపోతుంది మీకు ఇది, అలా అంత రిస్క్ చేసి అంత ప్రాసెస్ తో వెళ్ళి మీ ఫేవరెట్ పీపుల్ అందరినీ చూసి వచ్చామని. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీరు చూసినటువంటి ది బెస్ట్ ఫిలిం ఏంటి? రీసెంట్ బెస్ట్ మూవీ అంటే చాలా రోజులు సినిమా చూడక. షూట్ ఇదే బిజీలో ఉన్నారా? షూట్ అంటే ఇంకా మన పుష్ప చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది చూసారు పుష్ప. ఓకే, సో ఎలా అనిపించింది మీకు పుష్ప? చాలా బాగుంది. అంటే అంత పెద్ద సినిమా, అంత పెద్ద సక్సెస్ అయితే సొంతం చేసుకుంది. అది చూసినప్పుడు నేను ఎందుకు ఈ ఫిలిం లో పార్ట్ అవ్వలేకపోయాను కానీ చాలా ట్రై చేశానండి. పుష్పలో పుష్ప 1 ట్రై చేశాను, పుష్ప 2 ట్రై చేశాను, కానీ అవకాశం అనేది లేదు. లాస్ట్ లో ఏడి అవకాశం ఇచ్చారు. ఇస్తే అది రైల్వే స్టేషన్ లో వాళ్ళ సిస్టర్ ని వెతకడము అని నన్ను పెట్టారు. అది టీవీ చూసి రియాక్షన్ అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. ఆ షార్ట్ వద్దన్నారు. కట్ చేస్తే ముస్లిం గెటప్ వేసారు. వేసి రైల్వే స్టేషన్ లో సాంబ్రాణి పాసింగ్ షాట్ వేసారు, కానీ ఆ పాసింగ్ షాట్ కూడా లేదు. ఓకే, ఎడిట్ లో పోయింది. బట్ షూట్ లో అయితే మీరు ఉన్నారు కదా, అది మీ వర్క్ అయితే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, సో మీరు వేరే ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా, అంటే మీకు ఇలా వెళ్ళాలి అని అనిపించిందా, లేకపోతే మీ అంబిషన్, మీ గోల్ యాక్టింగ్ ఆర్ ఎల్స్ వేరే ఏదైనా ఉండేనా? అంటే ఏదవుదామని మాకే తెలియదు. అప్పుడు చిన్న నాలెడ్జ్ ఏదో హైదరాబాద్కి రావాలి అని చెప్పి అనుకున్నాం. మేము 7th క్లాస్లో స్కూల్లో అనుకునేవాళ్ళం. అప్పుడు ఏదో పెద్ద మైండ్ ఉన్నట్టు స్టోరీ రాసి కృష్ణ గారికి వినిపించాలి అని. కృష్ణ గారు ఎవరు వచ్చినా కూడా రప్పించి భోజనం పెట్టి పంపిస్తారా ఈ స్టోరీ రాయని. అడవిలో స్టోరీ అప్పుడు అనుకున్నాం, రాసుకున్నాం. మాకు తెలియదు అది. అప్పుడే కొంచెం ఉంది.
అది ఇంకా ఫోటోలు దిగి నంద్యాలలో ఆర్కే కలర్ ల్యాబ్ లో మా ఫోటో పెట్టి బాగుంది అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ మళ్ళీ అని ఇప్పటికి నా ఫేస్బుక్ లో లైక్ చేస్తా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి స్టార్ అయ్యి మా ఊరికి వెళ్ళాలి. సో ఏదేమైనా కానివ్వండి చివరి వరకు ఇండస్ట్రీ సినిమానే చేసి అక్కడికే అవ్వాలి. నా అంబిషన్ ఏంటంటే సినిమాలో హీరోగా చేసి చావాలంతే. ముసలోడైనా ఎన్ని ఇయర్స్ అయినా నా అంబిషన్ హీరోగా చేసి అంతే చావాలి. సూపర్, తప్పకుండా అవుతారు. సో మీరు ఈ అంబిషన్ తో వచ్చారు ఈ ఇండస్ట్రీకి, మీ ఫ్యామిలీలో ఎలా ఉండే, అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మొన్న రీసెంట్గా 3 years బ్యాక్ మా మదరు హెడ్ బ్లడ్ క్లాట్ అయి చనిపోయారు. ఆ తర్వాత మా నాన్న కూడా నేను హైదరాబాద్కి వచ్చి ఇంతవరకు ఉంటానని చెప్పి అనుకోలేదు. 2 నెలల్లో వస్తానని చెప్పాను. ఆల్రెడీ మా నాన్న వచ్చి వెళ్ళిపోయాడు, కానీ ఉండలే, నేను పాతకపోయాను అనమాట. కానీ చాలా అంటే మా అమ్మ చూసింది సీరియల్లో వచ్చి నా కొడుకు వస్తున్నాడు అని చెప్పి హ్యాపీనెస్ అనిపించింది. కానీ మా నాన్న చూడలేదు. అప్పుడెప్పుడే సినిమాలు చేస్తున్నాను, హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అదొక్కటి చాలా బాధ. నా టీవీలో చూడలేదు, ఏం చూడలేదు అని చాలా బాధ అనిపిస్తుంది. మా డాడీ నన్ను చూడకుండా స్క్రీన్ లో చనిపోయాడు. ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఇట్స్ ఓకే అండి, తప్పకుండా బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇప్పుడు మ్యారీడ్? మ్యారేజ్ ఓకే. ముందుగా అయింది మ్యారేజ్. అవునా? ఓకే. మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఓకేనా? బేసిక్ గా ఇంట్లో ఇట్లా అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, హస్బెండ్ కైనా వైఫ్ కైనా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ బాయ్ ఫ్రెండ్ ఉండద్దు అని చెప్పేసి. మీకు ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉండే? ఫస్ట్ ఒప్పుకోండి, నువ్వు చేసుకో, హ్యాపీగా ఉండు, నువ్వు సినిమాలు చేయనింది. పెళ్ళి అయినాక 10 years తర్వాత ఇంకంతే. ఎందుకు? డబ్బులు కావాలి కానీ నాకు సంపాదన కావాలి, నువ్వు కష్టము ఇష్టం అవన్నీ చెప్పాకు, డబ్బులు తీసుకొని రా అంటే. మా మామ మంచి సపోర్ట్, మా మిస్సెస్ వాళ్ళ డాడీ చాలా మంచి సపోర్ట్, బాగా చేయ అంటాడు. కానీ అప్ అండ్ డౌన్స్ కామనే కదా సినిమా ఇండస్ట్రీలో. దాన్ని నిలదొక్కుని ఎప్పుడొకసారి వాళ్ళకి సాధించి చూపిస్తాను వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ ఫిలిమ్స్ లోనే చేశారా? మీరు వెబ్ సిరీస్ లో కూడా చేశారు అని అయితే విన్నాము. అండ్ అవి ఇంకా ఏమైనా క్రియేటివ్ గా ఏమైనా చేయడం జరిగిందా? వెబ్ సిరీస్ చేశానండి. మన సిఐఎస్ ఇండియాతో టెన్నిస్ ఏదో వచ్చింది, లూజర్ ఏదో సంథింగ్ వచ్చింది. లూజర్ అని ఉంది, చాలా వెబ్ సిరీస్ లాక్డౌన్ టైంలో మంచి క్లిక్ అయింది. లూజర్ అని సిఐఎస్ ఇండియాతో మన మురిగి చౌక్ అని చేశారనమాట. టెన్నిస్ చిన్నప్పుడు పాప ఆయన మటన్ కొడతా ఉంటే ఆ సీన్ లో చాలా బాగా అనిపించింది. తర్వాత కొన్ని 2-3 వెబ్ సిరీస్ లో చేశాను. తర్వాత కవర్ సాంగ్స్, RX హండ్రెడ్ కవర్ సాంగ్స్, అదొకటి శివుడి గట్టిపేసుకున్న సాంగ్ అలా చేశాను. మీరే మొత్తం ఎఫర్ట్స్ అన్ని చూసుకున్నారా? నేను ఒక సాంగ్ కి నేనే ఎఫర్ట్స్, RX హండ్రెడ్ కవర్ సాంగ్ నేను చేసుకున్నా. మిగతా శివుడు సాంగ్ కొరియోగ్రాఫరే పెట్టుకున్నాను అనమాట. ఓకే. తమన్నా గారితో కూడా వర్క్ చేస్తారు కదా? ఓదెల 2 అసలు చాలా గ్రేట్ అనిపించింది, అవకాశం కూడా రావడం. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. రాత్రి ఏమో స్క్రిప్ట్ ఇచ్చారు, మంచిగా ప్రిపేర్ అయ్యాను. 4 ఉన్నాము, డైలాగ్స్ ఒక్కొక్కరు పంచుకున్నాము, ప్రిపేర్ అయ్యి వచ్చాము. వచ్చేట లొకేషన్ వచ్చాక సంపద సార్ జుట్టు వద్దన్నాను. నాకు రఫ్ లుక్ వద్దు, నార్మల్ గా ఉండాలి అంటే కట్ చేసుకుంటాను. ఒక్క సీన్ కి ఇంత చేయలేమంటే సరే అని చెప్పి అందరితో ఫైటర్స్ తో చేశారు. ఆ డైలాగ్స్ అంతా కొంచెం డిసప్పాయింట్ కానీ హ్యాపీ అనిపించింది. ఆ పాన్ ఇండియా మూవీ మొత్తం మంచిగా షార్ట్స్ అయితే పడ్డాయి, యాక్షన్ పార్ట్. మాది తమన్నా గారు శివశక్తి గెటప్ వేసుకొని, అంటే ఆవుల్ని హింసిస్తా ఉంటాను అనమాట. అంటే ఆవుల్ని కొట్టాలంటే ఒక ఉండాలి, అంత మూర్ఖులం అనమాట. ఆ షార్ట్స్ చేసాము, గ్రేట్ అసలు గ్రేట్. తమన్నా గారితో ఫైట్ సీన్ చేసాము, రోప్ షాట్ చేసాము. తమన్నా గారు మమ్మల్ని కొడితే బ్లడ్ వచ్చేది, మంచి షార్ట్స్ పడ్డాయి. ఓకే. బట్ తమన్నా గారు ఇప్పుడు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ మనకి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?
కంపల్సరీ అండి, ఈ సినిమాతో మంచి కంబ్యాక్ చెప్పుకోవచ్చు. లేదంటే మీరే మళ్ళీ తమన్నా గారితో వర్క్ చేయాలి అని బాలీవుడ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంత లేదండి, ఉంటే ఇక్కడ ఉంటే చాలు. కానీ తమన్నా గారితో స్క్రీన్ షేర్ చేసుకుని చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ శివశక్తి గెటప్ వేసుకొని అస్సలు డెడికేషన్ గ్రేట్. మంచి ఎండలో చేసాం మొత్తము. చిన్న రోడ్డు ఉంటుంది, అటుపక్క ఇటుపక్క చెరువు, ఎండ బీభత్సం, అసలు తట్టుకోలేము. ఒక 4 రోజులు అలా చేసేసాం. చాలా బాగా వచ్చినాయి షార్ట్స్ కూడా, చాలా బాగుంది. వదిలే 2లో కూడా చేయడం చాలా గ్రేట్. సంపదనంది గారు అందరూ చాలా గ్రేట్ వర్క్ ఎఫెక్ట్. అశోక్ గారు డైరెక్టర్ గారు, మన సంపదనంది గారు రైటింగ్ అన్నమాట. చాలా బాగా జరిగింది. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ దిస్, మీరు కాంతారాలో సీక్వెల్లో అయితే యాక్ట్ చేస్తున్నారు కదా. సో కాంతారా 1ని మనం గుర్తు చేసుకుంటే మా అందరికి గూస్ బంప్స్ అనిపిస్తుంది. కాంతారా సీక్వెల్ చూసిన తర్వాత మాకు ఏమనిపిస్తుంది? ఒక్క మాటలో కాంతారా గురించి చెప్పాలి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు. అంతే, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. 100 టన్నుల బరువు ఎలా ఉంటుందో అంతకన్నా బీభత్సంగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంకా ఆడియన్స్కే ఇస్తారు. టీజర్ గ్లిప్స్ ఏదైనా వచ్చినా కూడా ఒక రేంజ్ అనమాట. కాంతారా 1 ఎంత సింపుల్ హిట్ అయిందో ఇది అంతకు మించి ఉంటుంది. కాంతారా రిషబ్ శెట్టి గారికి ఇంకా తిరిగి చూసుకోకూడదు అనమాట, అంత మైలురాయి మూవీ అవుతుంది కాంతారా చాప్టర్ 1 అంతే. సో రిషబ్ శెట్టి గారి గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఆయన ప్యాషనేట్ గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంత పెద్ద ఆర్టిస్ట్, ఒక యాక్టర్ కదా. సో ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. ఆర్టిస్ట్ కష్టం అనేది బాగా తెలుసు అతనికి, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి చాలా కష్టపడి వచ్చారు. చాలా హ్యూమన్, గుడ్ పర్సన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రిషబ్ శెట్టి గారు ఇలా ఉంటారని. లొకేషన్కి అంతే గ్రేట్ అసలు రిషబ్ శెట్టి గారు. సో ఇప్పుడు రిషబ్ శెట్టి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఈ హనుమాన్ సీక్వెల్ లో రిషబ్ శెట్టి గారు హనుమాన్ లుక్ లో అయితే కనిపిస్తూ కొన్ని పిక్చర్స్ అయితే రివీల్ అయ్యాయి. బట్ అది ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. మీకేమైనా తెలుసా? అంటే ఉందా సినిమా? కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ గారు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారంటే దాన్ని ఏమో మార్చరు. ఎందుకంటే రిషబ్ శెట్టి నాకు తెలిసి పర్ఫెక్ట్. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి కన్నడ వాళ్ళని పెట్టుకుంటే ఇంకా పాన్ వరల్డ్ అవుతుంది కాబట్టి ఆ లుక్ చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ప్రభాస్కి కూడా బాగుంటుందేమో అనుకుంటున్నా. మరి ఇద్దరు చూడాలి మరి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు కాంతారాలో అయితే చాలా మంచి క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు. అండ్ కాంతారా ఎలా ఉండబోతుంది, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ కి మీ మాటల్లో ఏమైనా చెప్పండి. కాంతారా చాప్టర్ 1లో అయితే చాలా బాగుంటుంది. మా క్యారెక్టర్స్ మాత్రం ఒక అస్సలు ఎక్స్పెక్టెడ్ చేయలేము. వరల్డ్ కాంతారా వాళ్ళు మూవీ చూస్తే కూడా గుర్తుపడతారు, ఎందుకంటే అంత మంచి మంచి షార్ట్స్ అయితే పడ్డాయి. అదొకటి ర్యాట్ అని ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది, మంచి యాక్షన్ పార్ట్ చీరాలలో చేసాము. అదొకటి మన ఊరి ప్రమేయం ఒక మూవీ చేసాం, ఫ్రెండ్స్ క్యారెక్టర్ మంచిగా రిజిస్టర్ అయితే. ఇంకా అదొకటి ప్రశాంత్ నీల్ గారిది ఎన్టీఆర్ మూవీ అయితే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాము. అంతవరకు మనం వెయిట్ చేయాలి, చూడాలి మరి. సో అది గైస్, విజయ్ గారి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. సో కాంతారాలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మనందరం కూడా కాంతారా సీక్వెల్ ని చూసి విజయ్ గారి పర్ఫార్మెన్స్ ని మనం చాలా బాగా అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రద్ధ సైనింగ్ ఆఫ్.